తిరుపతి లడ్డు విషయమై సిబిఐ నిగ్గు తేల్చిన కూటమి నాయకులు ఇంకా దుష్ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేయడంపై పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో సమావేశం నిర్వహించారు. పాంప్లెట్లపై తిరుపతి లడ్డు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించి మహాశివరాత్రి నాడు పిఠాపురం పాదిగా క్షేత్రం వద్ద ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ భక్తులకు పంచడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. సమావేశంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత శ్రీనివాస్, పట్టణ అధ్యక్షురాలు సామరావుతు లలిత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోనుదేవ, బత్తుల సాయి, పచ్చిమళ్ళ అప్పలరాజు, ఉలవల భూషణం, పైలా నాయుడు, గోపు హరిబాబు, రాజాల చక్రం తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన దేశంలో 3 గయాక్షేత్రాలు ఉంటే ఒక గయాక్షేత్రం మన దగ్గర ఉంటే లక్షలాది మందులు భక్తులు ఎప్పుడు లక్షలాది మంది, ఇంకా ఆయన 150,000 చెప్పారు, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పరమ పవిత్రంగా చేస్తారు. అక్కడ రాజకీయం భక్తులు వస్తుంటే పెట్టుకుంటారా? గతంలో చిన్న చిన్న పార్టీలు సంత ఏ రోజు జరుగుతుందో, ఎందుకంటే జనం వస్తారు కదా, సంతలోకి వెళ్ళి పాంప్లెట్ పంచుకునేవారట. మీకు కూడా తెలిసే ఉంటది. పూర్వం రోజుల్లో చిన్న చిన్న పార్టీలు చిన్న ఎవరైనా పంచుకోవాలంటే జనంకి అందరూ ఎక్కడుంటారో గ్యాదరింగ్ ఎక్కడంటే సంత రోజు చూసుకోండి అని ఇవ్వరు. ఎందుకంటే జనం వాళ్ళు పిలిస్తే రారు, వాళ్ళు అక్కడ జనం సంత కొనుక్కుంటూ ఉంటారు. కూరగాయలు కొనుక్కున్న వాడికి, సామాన్లు కొనుక్కున్న వాడికి చేతికి ఇచ్చేవారు. అలా భక్తులు వాళ్ళు భక్తి కొడుతుంటే వాళ్ళు శివ అని వెళ్తుంటే ప్రసాదం అని ఇల్లు పెడుతున్నారా? ఎంత తప్పండి ఇది. అది ప్రసాద అపవిత్రే కాకుండా ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం కూడా అపవిత్రం చేశారు. రాజకీయ అపవిత్రం చేశారు కుక్కుడేశ్వర స్వామి పరిసర ప్రాంతాన్ని, శివరాత్రిని. కాబట్టి ఒకసారి నేను కోరుతా ఉన్నాను, పార్లమెంటు సభ్యులు గారిని కోరుతా ఉన్నాను, మీరు మళ్ళీ ఒకసారి సిబిఐ రిపోర్ట్ చదువుకోండి. ఈ వాతావరణం పిఠాపురం నియోజకవర్గానికి సరిపడదు, ఈ వాతావరణం కరెక్ట్ కాదు, ఇది మంచి విధానం కాదు. తప్పకుండా మా పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా లీగల్ గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్ సెల్ నుంచి దాన్ని ప్రొసీజర్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ప్రజలందరికీ కూడా, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒకటి కోరుతా ఉన్నాను, మీరు గమనించండి, ప్రజలు గమనించాలి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. కేవలం రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల నుంచి ఇది మొదలుపెట్టి ఇప్పటి వరకు దగ్గర ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్న సందర్భంలో, ఇంకొక 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు వచ్చే సందర్భంలో ఇంకా కేవలం ఒక మత రాజకీయం, ఒక పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధానం, తప్పుడు విధానం కొనసాగించి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. ప్రజా ప్రశ్నల మీద స్పందించకుండా ఏది అన్యాయం అండి? 17 కాలేజీలు అమ్మేయడం, ప్రైవేట్కి ఇచ్చేయడం అన్యాయం కదా? ఆరోగ్యశ్రీలు, సీఎం రిలీఫ్లు రద్దు చేసేసి ఎల్ఐసీలకి ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తాము, ఆరోగ్య సేవలు అనేది అంటాం అన్యాయం కదా?